నెల్లూరు సిటీ నియోజకవర్గం 9, 10 డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి నారాయణ. నెల్లూరు నగరంలో దోమలు లేని నగరంగా చూడాలన్నదే నా ఆశ అని అన్నారు. నెల్లూరు నగరం అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తయితే నెల్లూరు నగరంలో దోమలు లేకుండా పోతాయని అన్నారు. నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇప్పటికే 90% పూర్తయిందని, ఇంకా 10% పూర్తి కావాల్సి ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలైనా ఆ 10% అండర్ గ్రౌండ్ పూర్తి చేసి కానీ ఉంటే నెల్లూరు నగరంలో దోమలు లేకుండా ఉండేవని అన్నారు. 10% అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేయలేక వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి నారాయణ. భవిష్యత్తుకి గ్యారంటీ తిరుగులేదు మాటంటే తెలుగుదేశం. ఈరోజు నెల్లూరు మున్సిపాలిటీలో ఉన్న మేజర్ సమస్య దోమలు. ఇప్పుడు సమయం 5 అయినట్టుంది, ఇప్పుడే దోమలు ఎట్టిపోతూ ఉన్నాయి మీతో మాట్లాడుతుంటాయి. దోమల సమస్య. ఈ దోమల సమస్య కారణం ఏంటంటే ఈరోజున్న మన డ్రైనేజ్ వ్యవస్థ. మనకు ప్రస్తుతం ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ ఏంటంటే ఓపెన్ కెనాల్స్, రోడ్డుకి చివరిలో ఉన్న కాలువలు, రోడ్డుకి అటు ఇటు ఎండ్ కాలువలు. ఈ చివరి కాలువల్లో ఇంట్లో నుంచి వచ్చే అన్ని రకాల వాటర్స్, బాత్రూమ్ కావచ్చు, టాయిలెట్ కావచ్చు, కిచెన్ కావచ్చు, అదంతా కాలువల్లోకి రావటం, దాంట్లో కాగితాలు అవి పట్టడం వల్ల ఫ్రీ ఫ్లో లేక ఎక్కడికి ఆగిపోయి మురుగు రావటం వల్ల దోమలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇవి భయంకరంగా ఉన్నాయి. ఎక్కడికి పోయినా, ఏ వీధికి పోయినా, ఏ సందుకు పోయినా, ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరిసారి ఈ దోమలు భరించలేకపోతున్నా మందు కొట్టించండి. మందు కొడితే దోమలు బాగా పర్మనెంట్గా, ఇట్స్ ఓన్లీ టెంపరీ. అది కేవలం టెంపరీ. పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అది తప్పితే వేరే మార్గం లేదు. ప్రపంచం మొత్తంలో డెవలప్డ్ కంట్రీస్లో సక్సెస్ఫుల్గా జరిగింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వెరీ సక్సెస్ఫుల్. అయితే కొందరు నాయకులు, వైసీపీ నాయకులు దాన్ని అది ఫెయిల్యూరు, అందువల్ల మేము దాన్ని చేయలేదని చెప్తున్నారంట. అమెరికా, చైనా, జపాన్, రష్యా వీళ్ళందరూ పిచ్చోళ్ళ? చెప్పండి. మీరు చేయకుండా వదిలేసి అది ఫెయిల్యూర్ అంటే ఎట్లా? ప్రపంచంలో డెవలప్ అయిన ఏ కంట్రీస్లో అయినా 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. మన నీళ్ళ వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోద్ది, ఎక్కడికో వెళ్ళిపోతాయి నీళ్లు. అక్కడ ట్రీట్ చేస్తారు, ఆ ట్రీట్ చేసినవి పొలాలకు వదిలేస్తారు, పంట కాలాలకు వదిలేస్తారు. అలాంటి సిస్టమ్ 550 కోట్లతో తెచ్చినప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో హట్కో లోను తెచ్చాము. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్తో 550 కోట్లు అండర్ గ్రౌండ్కి, 550 కోట్లు సంగం బ్యారేజ్ నుంచి వాటర్ తీసుకురావడానికి తెచ్చాము. అది కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్యారంటీతో తెచ్చాము. అది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కట్టేటట్టుగా ఫస్ట్ తెచ్చాం. తర్వాత నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కట్టలేరని, ప్రజల మీద భారం ఎక్కువ అవుతుందని దాన్ని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి నెల్లూరు సిటీ ప్రజలు కట్టలేరు, రాష్ట్ర ప్రభుత్వం కట్టేటట్టుగా చేయమని అప్పుడు క్యాబినెట్లో పెట్టి, క్యాబినెట్లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో కూడా పెట్టడం జరిగింది. దాన్ని ఇక్కడ కొందరు నాయకులు దాన్ని మిస్గైడ్ చేస్తున్నారు. మున్సిపాలిటీ మీద తెచ్చింది మున్సిపాలిటీ. ఆ రోజు చెప్పాను, ఇలాంటి ఎవరు మున్సిపాలిటీ మీద తేకుంటే ఎవరు? ఎందుకంటే ఇన్కమ్ జనరేట్ అయ్యేది మున్సిపాలిటీకి. ఎక్కడైనా కొన్ని ప్రాజెక్టులు మున్సిపాలిటీకే ఇస్తారు, అందుకని మున్సిపాలిటీ మీద పెట్టి తెచ్చాము. బట్ వీళ్ళు కట్టలేరని రాష్ట్ర ప్రభుత్వం కట్టేటట్టుగా క్యాబినెట్లో అప్రూవ్ చేయించా, అసెంబ్లీలో కూడా అప్రూవ్ అయింది. అలాంటి దాన్ని ఈరోజు ప్రజలను అడ్డదారి పట్టించడానికి ట్రై చేస్తున్నారు. నమ్మొద్దు. ఎందుకంటే 90% పూర్తయింది. భూమి లోపల అండర్ గ్రౌండ్ 90% టోటల్ వేసాం. జస్ట్ ఇళ్లలో నుంచి కనెక్షన్ ఇవ్వాలా.
ఇళ్లలో నుంచి కనెక్షన్. అందుకనే మా బూత్ కన్వీనర్ని, బిఎల్ఏల్ని, ప్రెసిడెంట్ని, వైస్ ప్రెసిడెంట్ని, జనరల్ సెక్రటరీని, మహిళా టీం, యూత్ అందరిని కూడా ప్రతి ఇంటికి పోయి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను. బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నిన్న ఉదయం 245 బూతులు ఎక్స్ప్లెయిన్ చేశారు, నిన్న ఈవినింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇవాళ మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఎందుకంటే చాలామంది పాపం అండర్ గ్రౌండ్ సివరేజ్ తినటంలా. ఈ మధ్య 10 రోజుల నుంచి నేను ఈ యొక్క భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఎక్కడికి పోయినా అడుగుతున్నాను ఆ యొక్క ఆడబిడ్డల్ని, ఏమమ్మా మీ ఇంటి ఎదురుగా ఇదిగో ఈ మ్యాన్ హోల్ ఉంది ఎందుకని. ఏమోనైనా తెలీదు. కొందరు వచ్చి డ్రింకింగ్ వాటర్ లైన్ అంటారు, కొందరు వచ్చి పెద్ద పెద్ద లైన్లు లోపలేశారు, కానీ ఎందుకో తెలియదు. నేను దాదాపు 10 రోజుల నుంచి అడుగుతుంటే ఆల్మోస్ట్ 99% తెలియదు అన్నవాళ్ళు, లేదంటే డ్రింకింగ్ వాటర్ లైన్ అని. డ్రింకింగ్ వాటర్కి సపరేట్ లైన్స్ వేసాం, అండర్ గ్రౌండ్ సివరేజ్ సపరేట్గా వేసాం. అందుకని మా కార్యకర్తల్ని ప్రతి ఇంటికి పంపించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నా. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఖచ్చితంగా ఎవరిన్ని చేసినా ఎన్ని మాటలు చెప్పినా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. 2024లో రాగానే ఫస్ట్ ఆ వర్క్ కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఇప్పుడే అక్కడ చూశాను. ఆ లైన్స్ బ్లూ లైన్ అంటారు అందరూ, అదొక బ్రాండ్ అయిపోయింది, అది ఓపెన్గా ఉండిపోయింది. ఇక్కడే పక్కన 2 ఏళ్ళు వదిన. అసలు ఎంత 5 సంవత్సరాలు అయిపోయిందండి. ఎంత వేగంగా పనులు చేయించాను, అధికారులు పరిగెత్తిచ్చాను, అందరికీ టైం బౌండ్ పెట్టా, నాకు ఈ టైం ప్రకారం చేయాలని. చిన్న కంపెనీలు చేయలేవి, చేసింది ఎల్ఎన్టీ, షాప్ నుంచి మెగా, ఎన్సీసీ, టాటా వాళ్ళు చేశారు పనులు. వాళ్ళ దగ్గర చేయించాను. ఎందుకు చేయించానంటే క్వాలిటీ కోసం. క్వాలిటీ ఉండాలి, మన్నిక ఉండాలనే ఉద్దేశంతో పెద్ద కంపెనీలకి దగ్గర చేయించాం. అలాంటిది 550 కోట్ల అండర్ గ్రౌండ్ సివరేజీ, 550 కోట్లు సంగం బ్యారేజ్ నుంచి లైను. చిన్నవి కాదు. ఒక నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి 1100 కోట్లు 2 ప్రాజెక్టులకు ఇచ్చారంటే చిన్నవి కాదు. కాబట్టి వీళ్ళకి ఇవ్వాలనేది లేదు, ఇంక ఇవ్వలేరు, అయిపోయింది. కోడ్ వచ్చేసింది, ఇంకోళ్ళు చేసేది ఏమీ లేదు. బహుశా నా కోసం ఎత్తిపెట్టినట్టున్నారు 2. నా కోసం నారాయణ సార్ కంప్లీట్ చేయాలా, నారాయణ సార్ చరిత్రలో నిలవాలని 2 ప్రాజెక్టులు ఇంకోటి కూడా చెప్తున్నాను. రాబోయే 30 సంవత్సరాలకి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పాపులేషన్ ఎంత పెరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు తెచ్చాం. సంగం బ్యారేజ్ నుంచి చేసిన పైప్ లైన్ల వెడల్పు కానీ, ఇక్కడ భూమి లోపల వేసిన పైపుల యొక్క వెడల్పు ఇవన్నీ తీసుకుంటే రాబోయే 30 సంవత్సరాలకి నెల్లూరు సిటీ జనాభా ఎంత పెరుగుతుందో, నెల్లూరు 54 డివిజన్లు దాన్ని దృష్టిలో పెట్టుకుని వేసాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అంతేకాదు ఈసారి చక్కటి ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టాము. గతంలో ఒకసారి ఆన వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు కొద్దిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు పాత టౌన్లో. అది తీసుకొచ్చి యాక్చువల్గా మన చిల్డ్రన్స్ పార్క్ దగ్గర బావుల్లో వదిలేసేవాళ్ళు. ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏమి లేవు. ఆ బావుల్లో వదిలేస్తే అక్కడి నుంచి కాలువలోకి వదిలేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. నెల్లూరులో 4 దగ్గర ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాం. 4 దగ్గర దాన్ని ట్రీట్ చేస్తారు. వాటర్ని ట్రీట్మెంట్ చేసి పంట కాలువలకి నీళ్లు మాత్రం వదులుతారు. అలాంటి సిస్టమ్ తెచ్చాం. అవి కూడా కంప్లీట్ అయిపోయింది. కనెక్షన్స్ ఒకటే రాగానే చేస్తాం. మరి ఒకటి, ఎక్కడికి పోయినా తల్లిదండ్రులు అడిగేది, సార్ ఇవన్నీ మాకు అవసరం లేదు, మాకు కావాల్సిందని మా పిల్లల యొక్క భవిష్యత్తు. పిల్లలకు ఉద్యోగాలు లేవు. మా అబ్బాయి బీటెక్ చదివాడు, ఎంఎస్సీ చదివాడు, బీఎస్సీ చదివాడు, పాలిటెక్నిక్ చదివాడు, ఒక్క ఉద్యోగం లేదు. అక్కడ కూలీ 4కి పోతున్నారు, జరుగుబాటు కాక కూలీ 4కి పోతున్నారు. 4-5 దగ్గరలు అడిగితే ఆ బీటెక్ చదివిన వాళ్ళు ఆ చికెన్ పకోడా బండి పెట్టుకొని అమ్ముతున్నారు. ఇలా ఈరోజు పరిస్థితి. దానికి పరిస్థితి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. యువతకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళ భవిష్యత్తు ఉండాలంటే ఫ్యాక్టరీస్ రావాలంటే అల్లర్లుండే రాష్ట్రానికి ఫ్యాక్టరీస్ రావు. దేశ విదేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కానీ, వేరే దేశాల నుంచి కానీ ఫ్యాక్టరీస్ రావాలంటే వాళ్ళు ఫస్ట్ చూసేది ఏంటంటే అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉందా లేదో చూస్తారు. కానీ ఈ రాష్ట్రంలో 13 జిల్లాలు ఎక్కడా ప్రశాంత వాతావరణం లేదు. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరిని జైలు వేస్తామా, లేదంటే ఎవరు బిల్డింగ్లు వాళ్ళు కొడతామా,
ఇది తప్పితే ఏం లేదు. అందుకని ఒక్క ఇండస్ట్రీ రాలా, ఒక్కటంటే ఒకటి రాలా. మన రాష్ట్రంలో కూడా బిజినెస్లు డెవలప్ కావాలా. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఉన్నారు, ఆటో డ్రైవర్లు బిజినెస్ పడిపోయింది అన్నారు. పాపులేషన్ పెరిగే కొంది వాళ్ళ వ్యాపారాలు కూడా ఎప్పుడు పెరుగుతాయి, వాళ్ళ యొక్క ఆటో డ్రైవర్ల యొక్క బిజినెస్ కూడా ఎప్పుడు పెరుగుతుందంటే ఎక్కువ మంది టౌన్కి రావాలా, టౌన్కి వచ్చి వస్తువులు కొనుక్కోవాలా. వస్తువులు ఎప్పుడు కొనుక్కోగలరు? వాళ్ళకి ఆదాయం ఉంటాయి. ఆదాయాలు లేనప్పుడు ఏం కొంటారు? ఆదాయాలు రావాలంటే మళ్ళీ ఇండస్ట్రీస్ రావాలి, ఉద్యోగాలు రావాలి. ఇవన్నీ సైకిల్. అటువంటిది ఏమీ ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవాలి. బహుశా ఆయనకి అనుభవం లేక చేసినట్టున్నాడు. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం